హాయ్ అండి, రోహిలీలా టీవీ ఛానల్ స్వాగతం సుస్వాగతం. మధ్యాహ్నము భర్త మహాశైలకు విజ్ఞప్తి సినిమాకి వెళ్ళామండి. నేను ఇప్పుడు వరకు భర్త మహాశైలకు విజ్ఞప్తి అనుకోలేదండి, భక్త మహాశైలకు విజ్ఞప్తి అనుకున్నానండి. ఇప్పుడు ఎప్పుడైతే సినిమా హాల్లోకి వెళ్ళి అక్కడ టైటిల్స్ పడుతున్నాయో భర్త మహాశైలకు విజ్ఞప్తి అని చూసి నేనే నవ్వుకున్నానండి. అంటే వింటున్నా కానీ ఎక్కువ శాతం భక్త 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 అనేది రిజిస్టర్ అయిందండి మైండ్లో. ఎందుకనో భర్త కానీ రిజిస్టర్ అవ్వలేదండి. భర్త మహాశైలకు విజ్ఞప్తి అండి. సినిమా ఏం లేదండి, సింపుల్ స్టోరీ అండి. ఇప్పుడు రవితేజ గారు ఉంటారు కదా, తన వ్యాపారం పని మీద స్పెయిన్ వెళ్తారు. అక్కడ ఒక అమ్మాయితోటి మామూలుగా అనుకోకుండా కలిసిపోతారు, ఇద్దరు కలుస్తారు. ఇంకా వచ్చిన తర్వాత ఇక్కడ ఇండియాలో భార్య ఉంటుంది. తను ఇంకా తనకేంటంటే చాలా నమ్మకం అనమాట భర్త మీద. చాలా మగవాళ్ళు అందరిలోకల్లా చాలా పర్ఫెక్ట్గా ఉంటారు, తప్పు చేయడు అని. కానీ తప్పు చేసేస్తాడు కదండి, అదైతే చెప్పడు. అక్కడి నుంచి స్పెయిన్ నుంచి అనుకోకుండా ఇండియా వస్తుంది. ఆష్కి రంగనాథ్ గారు హీరోయిన్. వచ్చిన తర్వాత ఇక్కడ తనకేంటంటే మోసం చేసేవాళ్ళంటే చాలా కోపం అండి. అసలు మోసం చేస్తే తట్టుకోలేదు. తనంతటి తాను కలిసినా కానీ ఏం చెప్తుందంటే, సరే ఇంతటితో వదిలేదు, ఇది ఒక గుడ్ మెమరీ లాగా ఉంచుకుందామని. అప్పుడైతే పెళ్ళయిందని చెప్పడు. అందుకని చెప్పి ఇండియా వచ్చినప్పుడు తను కలిసేటప్పుడు తనకి ఆ ప్రాసెస్లో తెలిసిపోతుంది రవితేజ గారికి పెళ్ళయిందని చెప్పి. ఇంకా అప్పటి నుంచి బాగా పగబట్టుకొని, ఎవరికైనా కోపం వస్తుంది కదా, పగబట్టేసి ఇంకా వాళ్ళ అన్నయ్య కూడా యాడ్ అవుతాడండి. వాళ్ళ అన్నయ్య కనుక్కొని ఇంకా ఎవరైంది కనుక్కొని అని చంపాలనేది వాళ్ళ అన్నయ్య ధ్యేయం. అట్లా సినిమా సాగుతూ ఉంటుందండి. సరదాగా ఫన్గా ఉంటుంది. మనకు తెలిసిందేనండి, ఒక లవరు వైఫ్ మధ్యలో నలిగిపోయే పాత్ర అండి. కాకపోతే ఏంటంటే ఆ ఒక్కసారి స్పెయిన్లో కలవటమే కానీ తర్వాత అంత లీడ్ తీసుకోడండి. వాళ్ళ భార్య అంటే తనకి చాలా ఇష్టము. అందుకని చెప్పి అది కాక తను ఏ చిన్న విషయం తెలిసినా పడిపోతుంది, అన్కాన్షియస్లోకి వెళ్ళిపోతుంది అని భయంతో ఉంటాడండి. లాస్ట్కి వచ్చేసరికి తెలిసిపోతుంది. తెలిసిపోయిన తర్వాత ఒక మెసేజ్ ఉంటుంది. ఏంటంటే ఒక మనిషిలో రెండు మనస్తత్వాలు ఉంటాయి. ఒకటి మనం చెప్పింది మాత్రమే వినాలి, ఎల్లు అని తోస్తే మనం ముందుకు వెళ్ళిపోతే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. మన మనసు చెప్పింది విని మంచిగా ఉండాలని చెప్పే మెసేజ్ ఉందండి. అంటే అలా వింటే ఏ ప్రాబ్లమ్స్ రావు, మన మనసు చెప్పింది విని అనే మెసేజ్ ఉందండి. ఇంకా కొద్దిగా అయితే ఎక్స్పోజింగ్ ఉంటుందండి, ఎందుకంటే స్పెయిన్లో కాబట్టి హీరోయిన్ కొద్దిగా బట్టలు ఎక్స్పోజింగ్ అట్లా అయితే ఉంటుంది. పాటలు కూడా పర్లేదు, బాగానే ఉన్నాయి. పిల్లల్ని తీసుకెళ్ళాలంటే కొద్దిగా ఎక్స్పోజింగ్. అది కాక జెంట్సే తాగటం, రవితేజ గారు కాకుండా తను కూడా తాగుతుంది కాబట్టి తాగుడు లేడీస్, అదే ఆష్కి రంగనాథ్ గారు హీరోయిన్ పాత్ర తాగుతుంది కాబట్టి కొద్దిగా పిల్లలకైతే కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి పెద్దవాళ్ళు అందరూ చూడొచ్చు, కానీ మరి పిల్లలు ఎట్లా తీసుకుంటారో మనకు తెలియదు.